ఓకే, అన్యమతస్థులు ఎవరన్నా ఎంపీలు ఉంటే ఉండొచ్చు. ఉన్నప్పటికీ కూడా అది హిందూ సంస్థ, హిందూ ధార్మిక సంస్థ అవసరాన్ని ఎంపీలందరూ కలిసి మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంత గట్టిగా చెప్పారు అంటే డెఫినెట్గా ఆయన ముఖ్యమంత్రి గారు ఎంతో సన్నిహితంగా ఉన్నారు, మాట్లాడుకుని ఉంటారు. అంటే ఎంత చక్కగా చెప్పారంటే కళ్యాణ్ గారు, నేను సనాతన ధర్మం పాటిస్తాను, ఐ లవ్ మై ధర్మ, మై రిలీజియన్, ఐ రెస్పెక్ట్ అదర్ రిలీజియన్స్. ఈవెన్ నా భార్య క్రిస్టియన్, నా కుమార్తె క్రిస్టియన్కి బ్యాప్టిజం తీసుకుంది. ఆవిడకి నేను అక్కడ ఆ పాపకి డిక్లరేషన్ ఇచ్చే వెళ్ళా. సో అన్య మతాల్ని గౌరవిస్తాను, నా మతాన్ని నేను ప్రేమిస్తాను. ఇదే విషయం నేను 100 సార్లు చెప్పుకుంటాను వర్మ, నా రచ్చబండలో ఎన్నోసార్లు. అందుకనే నేను సనాతన స్వదేశీ సేన అని చెప్పి, సనాతన స్వదేశీ సేన పేరుతో SSS/RRR అని కొంతమంది అనేవారు. అది అప్పుడు దేవాలయాలు సందర్శించాలి, ఆంధ్రప్రదేశ్ అంతా తిరగాలి అంటే వస్తే చంపేసే పరిస్థితి. సరే, డెఫినెట్గా ఈ విషయంలో ఇప్పుడు అప్పటి నా వాదానికి ఇప్పటి కళ్యాణ్ గారి సంప్రదాయ సనాతన వాదానికి చక్కగా పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది. డెఫినెట్గా రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి. మన మతం, నిజమైన హిందువులు అయితే మన మతాన్ని మనం ప్రేమించుకోవాలి, ఇతర మతాన్ని ద్వేషించకూడదు, గౌరవించాలి కంపల్సరీగా. అదే విషయం చాలా స్పష్టంగా ఆలోచనాత్మకంగా చెప్పారు. ఇక్కడ చాలామందికి అర్థం కాంది. నేను పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ చూస్తూ ఉంటే కూడా ఆయన సనాతన అంటున్నారు, మీరేమో సనాతన స్వదేశీ సేన అన్నారు. అప్పుడు మీతో క్లియర్గా మాట్లాడాలంటే మీరు మాకు దొరకలేదు, ఎక్కడో ఢిల్లీలో కూర్చున్నారు. అసలు ఏంటండి సనాతన ధర్మం అంటే ఏంటి? మీకు తెలియదుగా, ఎవరికి తెలియదు. అదే పాపం. సనాతన ధర్మం అంటే, సనాతన అంటే ఎటర్నల్ ఇంగ్లీష్లో, ఆర్ శాశ్వతం. సనాతన అనేది సాంస్క్రిట్ అంటే సంస్కృత పదం, శాశ్వతమైనది. సనాతన ధర్మం అంటే శాశ్వతమైన ధర్మం. ఇక్కడ కొంచెం డీటెయిల్గా చెప్పాలి, ఎందుకంటే నిన్న కళ్యాణ్ గారు అంతే మాట్లాడారు కాబట్టి అందరికీ సనాతన ధర్మం వస్తుంది ఏంట్రా అనేది అని చెప్పాల పూర్తిగా. సో అది పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా అది నేను కంటిన్యూ చేయవలసిన, సనాతన స్వదేశీ సేన స్థాపించిన వ్యక్తిగా చెప్పాలి కొంచెం క్లియర్గా. అప్పుడెప్పుడు చెప్పా, కానీ పీపుల్స్ మెమరీ షార్ట్ కాబట్టి ఇప్పుడు నిన్న కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత అది బాగా మళ్ళీ హాట్ మ్యాటర్ ఇప్పుడు వాళ్ళ, ఎందుకంటే అభిమానులు ఉరోతులు గారు చెప్పినప్పుడు. కానీ వారికి ఒక ప్రశ్న, ఏంటది అని. సో ఇప్పుడు క్రిస్టియానిటీ ఎలా, జీసస్ క్రైస్ట్ 2000 సంవత్సరాల క్రితం ఆయన ఒక ధర్మాన్ని బోధించాడు. మన భారతీయ ధర్మం వేరు, అక్కడ ఆయన ఒక 10 కమాండ్మెంట్స్ ఆయనకు ముందు, తర్వాత ఈ కంటిన్యూడ్ మోజెస్ కొని చెప్పాడు, తర్వాత జీసస్ దాన్ని ప్రామాణికంగా తీసుకుని ఆయన ఒక జీవన విధానాన్ని చెప్పాడు, మనుషులు ఎలా జీవించాలి. సో ఆయన దేవుడు, క్రైస్తవులందరూ ఈ దేవుణ్ణి పూజించాలి, అన్య దేవుణ్ణి పూజించకూడదు, కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. బట్ ఇట్స్ ఎ గుడ్ రిలీజన్. అలాగే అది జరిగిన 600 సంవత్సరాల తర్వాత మహమ్మద్ ప్రాఫెట్, ఇస్లాము అవన్నీ అక్కడే ఆ ఏషియా, దట్ పార్ట్ ఆఫ్ ఏషియాలోనే పుట్టినాయి. సో దానికి ఒక ఫౌండర్ ఉన్నాడు. క్రిస్టియానిటీకి జీసస్ ఉన్నాడు,
ఇస్లాంకి మొహమ్మద్ ప్రాఫిట్ గారు ఉన్నారు. హిందూ ధర్మానికి ఎవరున్నారు? ఏంటి హిందూ ధర్మం అంటే? ఇక్కడ ఏక వ్యక్తి నిర్దేశించిన సూత్రాలు కాదు. హిందూ మతం అంటే అదొక జీవన విధానం. ఒక సమాజంలో, మన భారతదేశంలో మనుషులందరూ ఆనందంగా జీవించడానికి మనం ఏర్పాటు చేసుకున్న విధి విధానాల సమాహారమే సనాతన ధర్మం.